Hey soul family, welcome back to the channel. This is Peacock Feather Tarot. ఈరోజు మనం మేషరాశి వారికి ఈ వారం రోజులు ఎలా ఉండబోతుందో చూద్దాం. మనం షఫుల్ చేసి కొన్ని కార్డ్స్ తీసుకుందాము. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో చూపించండి. అందరూ బాగుండాలి. మేషరాశి వారందరూ ఎంతో సంతోషంగా వారి జీవితాన్ని గడపాలి అని నేను కోరుకుంటున్నాను. వాళ్ళ జీవితంలో ఏవైతే ఒడిదుడుకులు ఉన్నాయో అవన్నీ దూరం అవ్వాలి, మంచి సక్సెస్ని చేరుకోవాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మనం రీడింగ్లోకి వెళ్దాం. కార్డ్స్ అన్నీ మీకు క్లియర్గా కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి. మనం 6 కార్డ్స్ తీసి పెట్టుకున్నాము. మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది అంటే, ఈ కార్డ్స్ ప్రకారం చూస్తున్నట్లయితే మే 17 నుండి 23 వరకు మీకు ఎమోషనల్లీ చాలా ఇంపార్టెంట్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ వీక్ అండి. ఈ వీక్లో ఒక ట్రూత్ బయటపడబోతుంది. హీలింగ్, పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుండి బయటపడడం అండ్ రిలేషన్షిప్లో క్లారిటీ రావడం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వారం చాలా పవర్ఫుల్గా ఉండబోతుందండి మేషరాశి వారికి. ఏస్ ఆఫ్ స్వర్డ్స్, టెంపరెన్స్, 10 ఆఫ్ స్వర్డ్స్, 6 ఆఫ్ స్వర్డ్స్, 2 ఆఫ్ కప్స్, 3 ఆఫ్ స్వర్డ్స్ ఉన్నాయి. మనకి ఈ ఆరు కార్డ్స్ వచ్చాయన్నమాట. ఈ కార్డ్స్ ప్రకారం మొదట్లో ఏస్ ఆఫ్ స్వర్డ్స్, టెంపరెన్స్ ఈ రెండు ఏం చెప్తున్నాయంటే, మీకు మొదట్లో ఒక ఇంపార్టెంట్ క్లారిటీ లేదా రియలైజేషన్ రావచ్చు. ఈ రెండు మీకు రియలైజేషన్ వస్తుందని చెప్పే కార్డ్స్ అన్నమాట. కన్ఫ్యూజన్ తగ్గుతుంది, ఒక నిజం తెలుసుకుంటారండి మీరు. కమ్యూనికేషన్ క్లియర్ అవుతుంది, పేషెన్స్ చాలా అవసరం. టెంపరెన్స్ ఏం చెప్తుందంటే, ఈ వీక్ ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకోవద్దు, కామ్గా హ్యాండిల్ చేస్తే సిచ్యువేషన్స్ బెటర్ అవుతాయి అని చెప్తుంది. ఈ సమయంలో మీకు మిస్అండర్స్టాండింగ్స్ రిజాల్వ్ అవ్వచ్చు. ఎమోషనల్ హీలింగ్ మొదలవుతుంది. మీకు ఎమోషనల్లీ మీరు హీల్ అవ్వడం మొదలు పెడతారు. ఈ వీక్ మీకు ఏదో ఒక నిజం బయటపడబోతుంది. సో మీరు నిజం తెలిసిన వెంటనే ఇంపల్సివ్గా రియాక్ట్ అవ్వకుండా కొంచెం కామ్గా హ్యాండిల్ చేశారంటే సిచ్యువేషన్ని, మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ రావచ్చు. సాధ్యమైనంత కామ్గా ఉండడానికి ట్రై చేయండి. ఒక పెయిన్ఫుల్ చాప్టర్ అనేది ముగిసిపోయిందండి, లేదంటే ముగిసిపోతుంది. ఒక పెయిన్ఫుల్ చాప్టర్ ముగిసిపోతుందండి మీ లైఫ్లో. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్. డిసప్పాయింట్మెంటు, మెంటల్ ఎగ్జాషను, పాస్ట్ హర్ట్ ఉంటుంది కదా, ఫైనల్లీ ఇవన్నీ రిలీజ్ అవబోతున్నాయి. మెంటల్ ఎగ్జాషను, డిసప్పాయింట్మెంట్, ఇవన్నీ పాస్ట్ హర్ట్, వీటన్నిటి నుంచి మీరు బయటపడబోతున్నారు. అవునండి, కానీ 6 ఆఫ్ స్వర్డ్స్ ఉంది కదా, ఇది చాలా పాజిటివ్ కార్డు. మెంటల్లీ డిటాచ్ అవ్వడం, టాక్సిక్ సిచ్యువేషన్ నుంచి డిస్టెన్స్ తీసుకోవడం, పీస్ వైపు మూవ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడేమో మీరు పెయిన్ఫుల్ చాప్టర్ని ముగించబోతున్నారు, ఇక్కడేమో మూవ్ ఆన్ అవుతున్నారు. చూసారా, కామర్ వాటర్ వైపు వెళ్తున్నారు. మీరు శాంతి వైపు స్లోగా వెళ్తూ ఉన్నారు. మీకు ఈ వారం నిజం తెలుస్తుంది, పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తారు, కామర్ వాటర్ వైపు వెళ్తారండి. వారం చివరిలో మీనింగ్ఫుల్ కనెక్షన్, ఎమోషనల్ బాండింగ్, రీకన్సిలేషన్ అవకాశం ఉందండి. మ్యూచువల్ ఫీలింగ్స్ అన్నమాట. మీనింగ్ఫుల్ కనెక్షన్, మ్యూచువల్ ఫీలింగ్స్, మీకు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే వీక్ అండి. లవ్ అండ్ ఎమోషన్స్లో ఈ వీక్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతుంది.
ఈ వారం మీరు ఎంత కామ్గా ఉండి ఎంత స్మార్ట్గా ఆలోచించారు అంటే అంత మంచిగా మీ రిలేషన్షిప్స్ డెవలప్ చేసుకోగలుగుతారు. పాస్ట్ హార్ట్ బ్రేక్ ఇంకా ఎఫెక్ట్ చేయొచ్చు. ఎమోషనల్ వల్నరబిలిటీ ఉంటుంది. మిస్అండర్స్టాండింగ్స్ లేదా హర్ట్ ఫీలింగ్స్ బయటపడవచ్చు. కానీ మీరు హీల్ అవుతారండి. హీలింగ్ ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు, కానీ మీరు హీల్ అవుతారు. హీల్ అవ్వబోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పుడే కదా మీరు బయటకు వస్తుంది, ఇప్పుడే మీకు నిజం తెలుస్తుంది. ఈ వారం మీకు ఒక నిజం తెలుస్తుంది. మీరు పాస్ట్ హర్ట్ నుంచి బయటపడతారు. వీకెండ్కి వచ్చేసరికి మాత్రం ఎమోషనల్లీ వల్నరబిలిటీగా ఉంటుంది. హార్ట్ బ్రేక్ ఇంకా కొంచెం ఎఫెక్ట్ చేసేలాగే ఉంటుంది. ఎక్స్ఆర్ కరెంట్ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ రావచ్చండి. ఇంపార్టెంట్ ఎమోషనల్ కాన్వర్జేషన్ జరగవచ్చు మీ మధ్య. చాలా ఎమోషనల్ వీక్. ఈ వీక్ మాత్రం మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఓల్డ్ పెయిన్ ట్రిగ్గర్ చేయొచ్చు. మీరు మీ పర్సన్ వల్ల ఏదైతే బాధను అనుభవించారో అది ఈ వారంలో చాలా ట్రిగ్గరింగ్గా ఉంటుంది. మీరు చాలా గుర్తు చేసుకుంటారు ఆ బాధని, పాత నాస్ట్రియాలజీ మెమరీస్ని. ఎమోషన్స్ ఇంటెన్స్గా ఉంటాయి. ఈగో కంటే హానెస్టీ ముఖ్యమండి. పాస్ట్ హర్ట్ని క్యారీ చేస్తూ న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయొద్దు. మీరు ఈగోకు పోయి మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేశారు అని చెప్పి న్యూ బిగినింగ్ వైపు వెళ్ళొద్దు. మీరు హానెస్ట్గా ఉండండి. మీ కెరీర్ గురించి చెప్పాలి అంటే కెరీర్ అండ్ పర్సనల్ ఎనర్జీ, మెంటల్ క్లారిటీ పెరుగుతుంది. ఒక డిఫికల్ట్ ఫేజ్ అనేది ముగుస్తుంది. స్లోగా హీలింగ్ అండ్ స్టెబిలిటీ వస్తాయి. అన్నెసరీ స్ట్రెస్ నుంచి బయటపడే అవకాశం ఉందండి. మీ కెరీర్లో, మీ ఆఫీస్లో ఏదైనా సరే మీకు చాలా స్ట్రెస్ ఉంది అంటే దాని నుంచి బయటపడే రోజులు దగ్గరకు వచ్చాయి. మీ స్ట్రెస్ రిలీజ్ చేయబోతున్నారు. మీ జాబ్లో స్టెబిలిటీ లేకపోతే స్టెబిలిటీ వస్తుంది. మీకు జాబ్లో స్టెబిలిటీ వస్తుంది. మెయిన్గా మీకు ఈ వారం ట్రూత్, క్లారిటీ, ఎమోషనల్ హీలింగ్, పెయిన్ఫుల్ ఎండింగ్ తర్వాత పీస్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉన్నాయండి. రిలేషన్షిప్ రియలైజేషన్, రిలేషన్షిప్ వీటన్నిటితో నిండిపోయింది ఈ వారం అంతా. మీకు రిలేషన్షిప్లో ఫస్ట్ మీరు ఒక రియలైజేషన్కి వస్తారు. ఈ పాస్ట్ పర్సన్తో ఉండాలా లేదంటే ఇతన్ని వదిలేసి ప్రశాంతతను కోరుకొని వెళ్ళిపోవాలా, మీరు డిసైడ్ చేసుకుంటారు. గతం వల్ల హర్ట్ అయినా ఇప్పుడు మీరు హీలింగ్ మరియు బెటర్ ఎమోషనల్ డైరెక్షన్ వైపు మూవ్ ఆన్ అవుతున్నారు. మెయిన్ మెసేజ్ ఏంటంటే హర్ట్ అయ్యారు మీరు, కానీ హీలింగ్ వైపు మీరు అడుగులు వేస్తున్నారు. I am really sorry for this Mesharasi people. Whoever got hurt, God will heal you. ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. బాయ్.